ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించను గాక. మీరు అందరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ లైఫ్లో మీ జీవితంలో అనేక మేలులతో నింపబోతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుని మీద నమ్మకం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన లైఫ్లో మన జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. మరి నిజంగా ఈరోజు దేవుడు పలికే ప్రతి మాట వ్యర్థం కాదండి. ఎందుకంటే ఆయన వాగ్దానము ఆలస్యం కావచ్చు, కానీ తప్పక నెరవేరుతుంది. ఈరోజు మరి మీకోసం దేవుడు చెప్పే ప్రతి వాగ్దానాన్ని విశ్వాసంతో నువ్వు స్వీకరిస్తున్నావా? అయితే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయబోతుంది. కామెంట్ సెక్షన్లో ఆమెను సెలవివ్వండి. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా నెరవేర్చబోతుండో. నిజంగా మనుషులు మార్చవచ్చు, కానీ పరిస్థితులు మార్చవచ్చు, కానీ దేవుని ఒక వాగ్దానం మాత్రం శాశ్వతమైందండి. అది సత్యము. కాబట్టి వాగ్దానం ఇప్పుడు మీ జీవితంని కార్యరూపంగా దాల్చబోతుంది, అంటే కార్యం జరిగించబోతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఈ వాగ్దానం కేవలం ఒక మాట కాదండి. హల్లెలూయా. ఈ పరిస్థితిని మార్చగల పరలోక నిర్ణయం అండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో వాగ్దానంతో మాట్లాడుతుంది. కాబట్టి మనము ఉపవాసంతో పిలిచినప్పుడు దేవుని ఒక కృప ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, యోవేలు మరి 14వ అధ్యాయము యోవేలు 1వ అధ్యాయం 14వ వచనము. ఈరోజు ఉపవాసము దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. హల్లెలూయా. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. హల్లెలూయా. చూడండి, ఉపవాసం పిలిచినప్పుడు దేవుని కృప మనకు వస్తుంది కదండి. హల్లెలూయా. నిజంగా ఈరోజు ప్రార్థన ఉపవాసము, మరి ఎప్పుడైతే ప్రార్థన ఉపవాసము రెండు కలుస్తాయో మూసివేసిన దారాలు కూడా తెరవబడతాయండి. అంటే దేవుడి కరుణ, దేవుని ఒక ఆశీర్వాదం, దేవుని ఒక దయ ఏమవుతుందంటే ప్రత్యక్షం అవుతుందండి. హల్లెలూయా. ఈరోజు మరి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలుగా మనం జీవిస్తున్నాం, అంటే ఆయన ప్రవక్తగా ఉపవాసం దినము ఉన్నాడండి యోవేలు. ప్రతిష్ఠించినప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కూడుకొని మరి ప్రార్థించినప్పుడు కష్టకాలంలో ఎప్పుడైతే మనుషులను మీద ఆధారపడకుండా దేవుని మీద అంటే మనుషుల సహాయం కాదేసి నీ సహాయం నాకు కావాలేసియా. ఎందుకంటే దేవుని సహాయము నిజమైనదండి. అంటే నీ ఉపవాస ప్రార్థనకి పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. మనుషుల దగ్గర నీకు పరిష్కారం దొరకదు, కానీ కేవలం దేవుని యొక్క సహాయం దగ్గరనే పరిష్కారం దొరుకుతుంది కదండి. ఈరోజు చాలా మంది ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమో, లేకపోతే దేవుని వైపు తిరిగి ఆయన కృప వెతకడమో, లేకపోతే వినయం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నా మొర ఆలకించి ఆశీర్వదిస్తాడని అనుకుంటారు. కానీ దేవుని యొక్క ప్రార్థన అంటే మనం దేవుని ఒక ప్రణాళిక ప్రకారం జీవించాలంటే దేవుని ఒక చెప్పే ప్రతి మాట వినాలి. ఉపవాసంతో దేవుని జాగ్రత్తగా వెతకాలండి. విజయంతో దేవుని మహిమపరచాలి. అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కృపను వెతకడము ఖచ్చితంగా వెతకడము కరెక్టే, కానీ నువ్వు కరెక్ట్గా ఉండి వెతకాలి. అంటే దేవుని ఉపవాసం చేసినప్పుడు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి పాటిస్తున్నప్పుడు వినయంతో ఆయన సన్నిధికి ఉట్టి ఉపవాసం ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడు వినయంతో ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన వైపు చూస్తూ ఉంటారు కదండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవుని వెంబడిస్తామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మన కుటుంబంలో అద్భుతము జరిగించబోతుంది. కాబట్టి నీ స్థితిగతులను మార్చబోతుంది, నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. వినయంతో దేవుని మనము మహిమపరచాలంటే అప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యము జరిగించబోతుంది. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం ఆచరణ మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడుదల దాయించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించి పోషించి సంరక్షించండి. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. యేసుప్రభా. ఎంతమంది మరణ పడకలను ఐసీలో ఉన్నారో, నేను పెరాలసిస్ వచ్చి బాధపడుతున్నారో, మంచం మీద ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ఎంతమంది అయితే నేను బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, ఆవేదన చెందుతున్న వారి స్థితిగతులను మార్చండి, వారి పరిస్థితులను మార్చండి. యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి. యేసుప్రభా. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాయబోతున్నారు, వారందరూ మీ జ్ఞాపకం చేసుకో, మంచి మార్క్స్ తో పాస్ అవుట్ సహాయం చేయండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోతే ప్రయాణంలో తోడుగా ఉండండి. ఎంతమంది డ్రైవింగ్ చేస్తున్నారు, ప్రతి డ్రైవింగ్ లో తోడుగా ఉండండి. యేసుప్రభా. మీరే కార్యం చేయండి. యేసుప్రభా. ఎంతమంది నాయన దేవా వృద్ధాపంలో తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారంలో మీ జ్ఞాపకం చేసుకోండి, పంట పొలాన్ని దీవించండి, ఆశ్రయించి దీవించి పోషించి సంరక్షించే వారి శోధన వేదన కొట్టివేసి ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి. యేసుప్రభా. అద్భుత కరుడు ఆలోచనకర్త నీకే వందనాలు, నీకే స్థితిగతులను మార్చండి. యేసుప్రభా. వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభా. మీరే సహాయం చేయండి, అద్భుతం చేయండి, మేలు జరిగించండి. యేసుప్రభా. మీరే
ప్రియ సహాయకర్త వేసి ప్రభా, ఆదుకునే దేవుడు వేసి, ఆదరించే దేవుడు వేసి ప్రభా, నువ్వే కార్యాలు జరిగించి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానం నెమ్మది దయచేసి నువ్వే కార్యాలు జరిగించనేసి ప్రభా, అద్భుతం జరిగించనేసి, రక్షణ భాగ్యం దయచనేసి, ఇంకెవరైతే నేను అబ్రోడ్ లో ఉన్న వారిని తల్లిదండ్రులుగా మీ జ్ఞాపకం చేసుకొని భర్తగా భార్యగా పిల్లలుగా మీరు ఉండండి యేసు ప్రభా. నేను అమ్మ దేవ ఎంతమంది అయితే ఇంకా గర్భఫలం లేక బాధపడుతున్నారు యేసు ప్రభా, భార్య భర్త సమస్యలు కోర్టు కేసు అన్నిటి నుంచి విడుదల కలిగించేసి జాబ్ కొరకు, నేను మ్యారేజ్ కొరకు, లైఫ్ సెటిల్ కొరకు ప్రార్థిస్తున్నాం ఏసయ్యా. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేసి అమాస పుణ్యం పౌర్ణం కేశ మంత్రచేతులు కూల్చివేసేయా నాయన, మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అండి.